హాయ్ హలో నేను మీ సౌజిన్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని దేవుడి ఫొటోస్కి బొట్లు అయి పెట్టేసి పువ్వులు మొత్తం అన్నీ సర్దేయాలి. మనం ఎప్పుడు శుక్రవారం శనివారం ఎలా వెలిగించుకుంటామో అలాగే దేవుళ్ళందరికీ వెలిగించుకోవాలి. కాకపోతే కలసం అది పెట్టుకుంటామంటే ఈసారి ఒక పేట అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్లు అయి పెట్టుకోవాలి. తర్వాత ఒక పళ్ళెం కూడా తీసుకుని దానికి కూడా బొట్లు అయి పెట్టేసుకోవాలి. ఒక కంచు చెంబు తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు అయి పెట్టేసి సగం వరకు నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కొబ్బరికాయ పెడతాం కాబట్టి అది పాడైపోతుంది. వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధము సుగంధాల వాసన ఇచ్చి వేయన్నా వేయచ్చు, కర్పూరము అన్నీ వేసాక తమలపాకులు పెట్టి చుట్టూరు తీసుకున్న కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లు అయి పెట్టేసి దాన్నేమో చెంబు పైన పెట్టాలి. ఒక వైట్ దారం తీసుకుని మనం పూజ చేసేటప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కలిపి 9 పేటలు ఒక్కొక్క తోడని తీసి దానికి మామిడాకు, చామంతి పువ్వు, గులాబీ పువ్వు ఏదైనా కట్టుకోవచ్చు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అవి చేతికి కట్టుకుంటారు. అలాగే కలసానికి ఒక పసుపు కొమ్ముతోటి ఒక తోడనైతే కట్టాలి. మనం తీసుకున్న జాకెట్ ముక్కని త్రికోణం షేప్లో కలసంలాగా కొబ్బరికాయ పెట్టాలి. నేను చేసినట్టు చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అదైతే పెద్ద కొబ్బరికాయ తీసుకుంటే బాగుంటుంది, చిన్నదైతే అసలు సెట్ అవ్వదు. ఒక థ్రెడ్ని 9 పేటలు తీసుకుని దానికి పసుపు కొమ్ము కట్టి కలసానికి కట్టాలి. మనం తీసుకున్న కంచిపేలు నిండా బియ్యం అయితే పోసి దానిపైన కలసం పెట్టాలి. మనం వేసిన బియ్యం మళ్ళీ దాన్ని పరవాన్నం ఏదో ఒకటి వండుకోవాలి. తర్వాత కొబ్బరికాయని కూడా కట్ చేసి ఏదో ఒకటి వండేసుకోవాలి తర్వాత రోజే. మనం వండుకున్న నైవేద్యాలు కూడా ఎవరికి పెట్టకూడదు, ఇంట్లో వాళ్ళే తినాలి ఆ నైవేద్యాలు కూడా. తర్వాత ఆ కలసానికి ఒక మంచిగా డెకరేట్ చేయాలన్నమాట, బంగారం అది వేసి. ఇందాక మనం చేసిన జాకెట్ ముక్కనైతే ఇప్పుడు ఆ కొబ్బరికాయ మీద పెట్టాలి. కొబ్బరికాయ మీద పెట్టేసాక గాజులు బంగారం అన్నీ మనం ఏదైతే కొనుక్కుంటామో అవన్నీ వేసేయాలి. చాలా నిండుగా రెడీ చేయాలి అమ్మవారిని. రెడ్ గాజులు అన్నా పర్లేదు, గ్రీన్ గాజులు అన్నా పర్లేదు, ఒక డజన్ అయితే వేయాలి. వైట్ కలర్ దారం తీసుకుని 9 పేటలు పేని దానికి పసుపు అది రాసి దానికి మనం తీసుకున్న కాసును అయితే గుచ్చుతాము. ఒకవేళ కాసు అది కొనుక్కోకపోతే పసుపు కొమ్మన్నా పర్లేదు ఫస్ట్ టైము. ఆ థ్రెడ్ని కొంచెం పొడవుగా తీసుకోవాలి, ఎందుకంటే అమ్మ వాళ్ళు తర్వాత పూజ అయిపోయిన తర్వాత మెల్లో కట్టుకుంటారు కాబట్టి పెద్దగా తీసుకోవాలి థ్రెడ్ని అయితే. మేమైతే రూప్ తీసుకున్నాము. రూప్ తీసుకోలేని వాళ్ళు పసుపు కొమ్మైనా కట్టుకుని చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే పర్లేదు, మన దగ్గర ఉన్నంతలోనే చేసుకోవచ్చు. మనం తెచ్చుకున్న నైవేద్యాలు ఫ్రూట్స్ ఏమన్నా చెరుకు, మొక్కజొన్న పొత్తు ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవచ్చు తల్లికి. తర్వాత వరిపిండిలో కొంచెం పంచదార కలిపి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని సగం తీసి ఒత్తేయడానికి చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి నెయ్యి వేసి ఒత్తేయాలన్నమాట. అమ్మ వాళ్ళు వంటలన్నీ వండేసి ఇంక పూజ చేయడానికి అయితే వచ్చారు. పూజ అది చేసిన తర్వాత వరలక్ష్మీదేవి వ్రతం కథ అయితే వినేసాము. కన్ఫామ్గా కథ అయితే వినాలి ప్రతి ఒక్కరు. నైవేద్యం అయితే మన ఇష్టము, 5 వంటలన్నా చేసుకోవచ్చు, 9 వంటలన్నా చేసుకోవచ్చు. మేమైతే పులిహోర, గారెలు, సేమియా, పరవన్నం, కొమ్ము శనగలు అయితే పెట్టాము. చాలామంది బూరెలు అవి చేసుకుంటారు, మేమైతే బూరెలు కంట చేయలేదు. మీరు ఏమేమి వండుకున్నారో కామెంట్ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తాము. హారతి అది తీసుకున్న తర్వాత పూజ చేసిన భార్యాభర్తలు అక్షింతలు అయితే వేసుకుని ఆశీర్వదిస్తారు. తర్వాత నేను మా అక్క కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. నేను కూడా దండం పెట్టేసుకున్నాను. నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు వరకు అలా ఉండి ఇప్పుడు లంగావని కట్టుకుని వచ్చింది అనుకుంటున్నారా? అన్ని సర్దాలు కాబట్టి బట్టలు పాడైపోతాయి అని పాత డ్రెస్ వేసుకున్నాను. తర్వాత లంగావని కట్టుకున్నాను. తర్వాత తాంబూలం తీసుకొనక వచ్చిన ముత్తైదులు కాళ్ళు పసుపు అది రాయాలి. అది నిండుగా రాయాలి, సగం సగం రాయకూడదు. రాసిన తాంబూలం ఎంతమంది కన్నా ఇవ్వచ్చు, 5 కన్నా 9 మంది కన్నా అయితే భోజనాలు పెట్టుకుని ఇవ్వచ్చు. లేకపోతే విడిగా జాకెట్ ముక్క, అరటిపళ్ళు, గాజులు అన్నీ కలిపి ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా పర్లేదు, మన ఓపిక బట్టి ఇచ్చుకోవాలి అన్నీ. వచ్చిన వాళ్ళు పూజ చేసేవాళ్ళు కానీ పెద్దగా ఉంటే వాళ్ళు ఆశీర్వదించాలి, లేకపోతే వీళ్ళు ఆశీర్వదించాలి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటలు అయితే మా వాళ్ళే చాలా కష్టపడ్డారు. మా అన్నకి డ్యూటీ టైం అయిపోతున్నా కూడా అమ్మకి సాయం అయితే చేస్తున్నాడు. ఇలాంటివన్నీ మీకు కూడా ఉంటే టైప్ చేయండి రీల్ వాళ్ళకి. మా అక్క అయితే పులిహోర బాగా కలుపుతుంది. నైవేద్యాలు ఏమన్నా పెట్టుకోవచ్చు. పులిహోర, పరవన్నం, సేమియా, గారెలు, బూరెలు అన్నీ వండుకుంటారు. మేమైతే అన్నీ వండలేదు. మేమైతే బూరెలు వండలేదు, గారెలు, సేమియా, పరవన్నం, పులిహోర, కొమ్ము శనగలు పెట్టుకున్నాము. లేకపోతే వచ్చిన ముత్తైదులకు భోజనాలు కూడా పెట్టుకుంటారు చాలామంది, మేమైతే పెట్టుకోలేదు అలా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాలో నా పేజ్ ఉంటుంది సౌజన్య 33 వెళ్ళి ఫాలో చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.